మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివన్నారు మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి. కోవిడ్ సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంటారెడ్డి, సెక్రటరీ రఘు సతీష్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులను సత్కరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పారిశుద్ధ కార్మికులు ఈ విధంగా శ్రమనే కాకుండా వారు ఉదయాన్నే లేచి మేము నిద్ర లేచే వరకే వారు రహదారులన్నీ కూడా మాకు రహదారిగా చేసి ఏర్పరుస్తున్నందుకు వారికి అందరికీ కూడా సన్మానించాలని చెప్పి నా యొక్క మనసులో కోరిక కలిగింది. అదేవిధంగా సుధాకర్ గారు కూడా ఎన్విడియా సుధాకర్ వారి యొక్క అభిప్రాయాన్ని కూడా నా ముందు వెలియడం వల్ల ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టి అండ్ వైస్ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి నేను తెలియపరచడం జరిగింది. వారు సార్ సరే అని చెప్పి వారు చెప్పడంగానే మేము ఈ కార్యక్రమాన్ని కార్మికులు చేసే సేవలు నిజంగా కూడా మర్చిపోలేని, మరి వాళ్ళకి ఎంత మనం అది చేసినా కూడా తప్పని చెప్పి ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఒక్కరిని కాకుండా టోటల్గా 250 మందిని పిలిచి అందరికీ సన్మానం చేయడం జరిగింది.
Diploma second year in Master Tank. I have successfully completed my SSC in JPHS Kottaguda. One day in my school meeting, Satish sir came the meeting, and he told me that after the meeting he told me that I am the responsible for your further studies, and also still he is supporting for us. Most of my sub juniors like they are also supported by Satish Kumar sir. Sir, the way sir talking with me, I like it so much. Sir motivates in many situations, in critical situations. Now prayer situation, I have joined in my Sai Mera ESET coaching center, held exam in 2026. Sir was so helpful in that examination, paid exam fees. I thought that so many people are motivated by Satish Kumar sir. I think sir is motivating so many people. Sir distributed 20 books in primary schools in some places. Thank you for supporting us, sir. Thank you. Hi, I'm Devaki. I completed my 10th class at JPHS Kottaguda with 9.7 GPA. After we met Satish sir, and sir said just that I will support your studies. Coming to my family background, my father is a driver. He can't afford my fee because we had 3 girls to our father, so he can't afford my fee. I know I can achieve my goals, but I couldn't do it without the help of Satish sir. Not only for me, he is also supporting my elder sister for her BTech studies. It will help us a lot. And my goal is to become an IAS officer. IAS officer. Every student have big dreams, but everyone can't complete it. But I can complete it with the help of Satish sir. Thank you so much, sir, for your support and everything. From the first, you are supporting us as financially and educationally. Thank you so much, sir. It will be grateful to us. Thank you so much, sir. June 5th రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనం జరుపుకునేటువంటి రోజులు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కనుక దీనికి మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఏంటి? ఈ 16 బ్రాంచులలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కన్వీనర్లు కూడా మీ బ్రాంచెస్లో నియమించుకోవడం జరిగింది. వారితో సంప్రదింపులు నేను చేస్తూ ఉంటాను. వారితో పాటు అంతేకాకుండా వారికి మరి మన మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి భావంతో నేను ఈ కార్యక్రమాన్ని నాపైన పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర గారు, అంటే ఆ మోడీ బిరుదాంకితాన్ని మరి చేకూర్చుకోవాలని చెప్పి నేను తప్పనిసరిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు మహానుభావులు. అక్కడ పట్టుపడితే విడువనటువంటి పద్ధతి అక్కడ ఆయనకు ఉన్నది, మరి ఇక్కడ వీరికి ఉన్నది. వీరికి కూడా అదే విధంగా దృఢ నిశ్చయం ఉన్నది. ఎందుకంటే 1,00,000 మందితోని మనం ప్రతి ఒక్కటి కూడా చేయాలని చెప్పి, అంతేకాకుండా 1,00,000 మొక్కలు నాటించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా వారు పెట్టుకున్నారు. మరి చెట్లకు, నీటికి, మరియు తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి భూమికి, తర్వాత కాలుష్యానికి గల సంబంధాలు చాలా ఎక్కువగా పరిణామాలు చెందుతున్నాయి. మరి ఈరోజు ఓజోన్ లేయర్ కూడా దెబ్బతింటుంది అంటే కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి ఈరోజు ఏసీ లేకుండా మనం ఉండలేకపోతున్నాం. మరి ఫ్లోరో కార్బన్స్ ఏమవుతున్నాయి అంటే పైకి ఓజోన్ లేయర్ని దెబ్బతీసేసి హీట్ని ఎక్కువ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పర్యావరణం అనేది దెబ్బతింటూ ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ చాలా వరకు యూజ్ చేసుకుంటున్నాం. మరి ఈ ప్లాస్టిక్లో 3 రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి.
సరే మరి ఇప్పుడు యూజబుల్ ప్లాస్టిక్ కనుక పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది మరి భూమిలో కలవడం వల్ల వేస్టేజ్గా వేయడం వల్ల అది కొన్ని ఏళ్ళ వరకు కూడా మనకు మరి భూమి యొక్క క్షారాన్ని తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. అది కరిగిపోదు, కొన్ని ఏళ్ళ వరకు కూడా అది కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఇది కరిగిపోయినటువంటి సంపద కనుక దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి, దాన్ని ఎలా రిమోటింగ్ చేసుకోవాలి అనేటువంటి మన యొక్క బ్యాంకులో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన పైన ఆధారపడి ఉంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఈ దేశము మరి ఇంకొక 2028 వరకే మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ అవైలబిలిటీ అనేటువంటిది రేపు 2028 లోపల మొత్తం కూడా తగ్గిపోయేటువంటి మరి ఉంది. దానికి ఆల్టర్నేట్గా మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది సోలార్ ప్రాజెక్ట్స్ అనేది ఇట్లాంటి ఆలోచిస్తున్నాం. ఈ పిల్లల లోపల ఇటువంటివి డైవర్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి ఏంటంటే చిన్నది, ఇంకొకటి ఏంటంటే మొక్కలు నాటినట్టయితే ఆ మొక్కలు మనకి ఏమి ఇస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. మన దగ్గర ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వెళ్ళిపోతున్నాయి కనుక మన మొక్కలు పెంచాలా వద్దా అనేటువంటి ఉద్దేశాన్ని పిల్లల లోపల చిన్నప్పటి నుంచే మన బీజాన్ని నాటినట్టయితే మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆస్కారం ఉంటుందని చెప్పి 16 ఈ యొక్క బ్రాంచెస్లో ఉన్నటువంటి పిఎస్సీలు ఈ యొక్క దీన్ని ఒక పరిణామంగా తీసుకొని ఆ ప్రాంతాల్లో కూడా దీన్ని ఈ మొక్కలు నాటించడం కానీ ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఈ వెహికల్స్ వాడకుండా మనము 2 వీలర్ మన సైకిల్స్ యూజ్ చేసేటువంటి ఒక పద్ధతిని ఏర్పరచుకోవాలని చెప్పి మన నుంచే రావాలి, మన యొక్క సభ్యుల నుంచే మనం రావాలి. దాదాపు కార్లు కానీ తర్వాత సైకిల్స్ కానీ తెచ్చిన వాటికి కరియామాకు తీసుకురావాలన్నా కూడా స్కూటర్ వేసుకొని పోతూ ఉన్నారు. అలా కాకుండా నడుచుకుంటూ పోతే ఆరోగ్యానికి బాగుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని పిల్లల లోపలికి ప్రజల లోపలికి పంపించేటువంటి భావన మీ లోపలికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మరి ఇటువంటి సందేశాలని మనము తీసుకొస్తూ ఉంటే మనము ఈ యొక్క వీటిపైన స్లోగన్స్ కానీ తర్వాత వీటిపైన చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్ని తీసుకున్నాను. ఒక స్కూల్లో దాదాపు నియర్లీ 300 మంది పిల్లలు ఉన్నారు ఒక నల్గొండ డిస్ట్రిక్ట్లో. ఆ పిల్లలకి ఏం చేశారంటే డైరెక్ట్ పోయి 3 బీరకాయ గింజలు, 3 పొట్లకాయ గింజలు, 3 సొరకాయ గింజలు, ఒక పూల చట్నీ ఏది మల్లె చట్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇంటి బ్యాక్ సైడ్ పెరట్ ఉంటుంది. ఆ పెరట్లో వీటిని పెట్టుకున్నట్లయితే వాళ్ళు సెల్ఫ్గా సొంతంగా పంట ఇంట్లో కూరగాయలు పండించుకోవచ్చు, బయట ఇంకొక 10 మందికి పంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ 300 పిల్లలు దాదాపు నియర్లీ 4 కిలోల చొప్పున పెట్టినట్టయితే దాదాపు నియర్లీ 5-6 టన్నుల కూరగాయలు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్కూల్ నుంచి 5-6 టన్నులు ఉత్పత్తి అయ్యే 500 బీరకాయలు కానీ 500 టన్నుల సొరకాయలు కానీ 500 టన్నుల ఈ విధంగా వచ్చినటువంటి వాటిని తీసుకొని పోయి ఒక మార్కెట్లో పెట్టి మనకు గవర్నమెంట్ ఏదో పెన్షన్ ఇస్తుందని కాదు, వృద్ధాప్య పెన్షన్ ఇస్తుందని కాదు, మనమే వృద్ధాప్య పెన్షన్ని తెచ్చుకునే విధంగా మన ప్రజల్లోకి వెళ్ళగలిగితే బాగుంటుందని చెప్పిన అభిప్రాయాన్ని క్రోడీకరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.